కార్పొరేట్ విద్యా సంస్థలలో, బడా విద్యా సంస్థల్లో చదివితే మాత్రమే ర్యాంకులొస్తాయా? యెస్. ఎందుకని? ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఆ దిశగా మనం నడిపించట్లేదు. మేము అన్ని సంస్కరణలు తెచ్చాం, ఇన్ని సంస్కరణలు తెచ్చాం, అద్భుతం చేశామన్నది మాటలకి పరిమితమవుతోంది. చివరికి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలలో చదివితే మాత్రమే బాగుపడతారు. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదివితే పనికిరారన్నటువంటి కోణానికి మళ్ళీ వెళ్తున్నామా? ఆ మధ్యన 10th క్లాసు, ఇంటర్మీడియేట్ వీటిట్లో ప్రభుత్వ కళాశాలల్లో వాళ్ళు ప్రైవేటు కళాశాలల కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్నది చూసాం. ఇప్పుడు జేఈఈ మెయిన్స్‌లో చూసుకుంటే, ఒకటి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయి చైతన్య కాలేజీ, కార్పొరేట్ కాలేజీ, ఎవరైతే మోహిత్ అనేటటువంటి కుర్రాడు. రెండవ అబ్బాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్పొరేట్ చైతన్య నారాయణాలు కాకుండా ఒక అబ్బాయికి కూడా వచ్చింది. రాజమహేంద్రవరంలోని తిరుమల కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థికి ఈ ర్యాంక్ వచ్చింది. శ్రీవేద్‌కి, సోంపల్లి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. వీళ్ళ తండ్రి సూరిబాబు, తల్లి ఇంగేటి లక్ష్మీ సురేఖ. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లట, ప్రభుత్వ ఉపాధ్యాయులు. కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి కష్టపడి చదివిచ్చారు. చదువుతున్నది ఈ అబ్బాయి తిరుమల కాలేజీ. ఇది ఒక ఎత్తు అయితే, ఇందులో జేఈఈ మెయిన్‌లో ఒకే రోజున అన్ని సంస్థలు క్లెయిమ్ చేసేసుకున్నాయి పూర్తి స్థాయిలో. ఇందాక ర్యాంకుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందులో చూస్తే ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 ఫలితాల్లో చైతన్య విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించడం. శ్రీ చైతన్య విద్యార్థి పసల మోహిత్ 300 మార్కులతో 100% సాధించి జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. 290, 285, 280 మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగాను అత్యధిక సంఖ్యలో విద్యార్థులు 100% స్కోర్లు సాధించి చైతన్య విజయకేతనం ఎగరేసిందట. ఇంకోవైపున జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు చరిత్ర సృష్టించిన ఏ ఇతర విద్యా సంస్థ సాధించిన అరుదైన గంత నారాయణ సొంతం చేసుకుందంటూ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ తెలియజేశారు. ముగ్గురు నారాయణ విద్యార్థులు వివన్ శరత్తు, మహేశ్వరి మాధవ్, మాధవ్ విరాడియా, నరేంద్రబాబు గారి మహిత్తులు 100% సాధించి దేశంలోనే టాపర్లుగా నిలిచారని చెప్పుకొచ్చారు. అంటే వీళ్ళ ఈ మహిత్ అనేటటువంటి అబ్బాయి వీళ్ళ స్టూడెంట్ అన్నట్టు వీళ్ళు చెప్పుకొచ్చారు. దేశంలోనే టాపర్గా నిలిచారు. వీళ్ళతో పాటు కర్ణాటక చెందిన విష్ణు సాయి తేజ 99.999%తో, గోవాకు చెందిన తనయ్ అజిత్ ప్రభు 99.825%తో ఆయా రాష్ట్రాల అగ్రస్థానంలో నిలిచారని చెప్పుకొచ్చారు. అలాగే రిజోనెన్స్ హైదరాబాద్ విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించారంటూ ఆ సంస్థ యాజమాన్యం చెప్పుతుంది. సమిద్ర భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి బొమ్మడి 99.932, బూనేటి ఆదిత్యారెడ్డి 99.918. అట్లాగే భాష్యం వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. తమ విద్యార్థి నూతలపాటి యోగ శివసాయి శ్రీరామ్ 99.99%. అలాగే ఇప్పుడు ఈ మోహిత్ ఎవరైతే ఫస్ట్ వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడో, డాక్టర్ కేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థి అట ఈ మోహిత్, 300 మార్కులు సాధించారు. కాబట్టి వీళ్ళు ఒక మంచి నిజాయితీగా చెప్పారు, మా పాత స్టూడెంట్ మా గర్వకారణంగా ఉందని. బట్ ఇప్పుడు చైతన్యాలో అతను ర్యాంక్ సాధించింది. ఇప్పుడు తిరుమల విద్యార్థులు జయకేతనం అనేది ఇప్పుడు ఈ రెండో అబ్బాయిది అయితే తిరుమల అనుకున్నాం కదా, ఆ కుర్రోడికి సంబంధించిన దాంట్లో అదే తిరుమల సంస్థలు ఏం చెప్తున్నదంటే, ఎం కృష్ణ శరవణ సాకేత్ 99.99, గన్నమనీడి వాత్సల్యకు 99.98, ఆర్ చరణ్ తేజకు 99.98, జే ప్రభవ్ తేజకు 99.97% వచ్చిందని చెప్పుకొచ్చారు. లేకపోతే శశి వైజాగ్ కూడా వాళ్ళ స్టూడెంట్స్కి కూడా భరత్ గోపాల స్వామి 99.95, శీలం శ్రీరామ్ బాబుదీప్కి 99.83, కేజీ ఉదయ్ తేజారెడ్డికి 99.77 ఇట్లా మార్కులు వచ్చినాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.